డాక్టర్, నేను మా నాయనమ్మకి వాడే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వల్ల షుగర్ వస్తదంట. నేను అది విన్నాను. అది రైటేనా? అది రైట్ కాదు, అలా అని రాంగ్ కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్లీ కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే టాబ్లెట్స్ని స్టాటిన్స్ అంటారనమాట. సో ఈ స్టాటిన్స్ అనేవి ఎలా పనిచేస్తాయో ఫస్ట్ తెలుసుకుందాం. లివర్లో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ మన బాడీలో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ని ఎక్కువ చేయటానికి కారణమవుతుంది అనమాట. సో ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి కానీ హార్ట్ పేషెంట్స్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ స్టాటిన్స్ పెడుతూ ఉంటారు కార్డియాలజిస్ట్. సో ఈ స్టాటిన్స్ ఏం చేస్తాయి, ఆ లివర్లో ఉన్న ఎంజైమ్ని బ్లాక్ చేస్తాయి. సో దట్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. మరి ఇలాంటి స్టాటిన్స్ డైరెక్ట్గా షుగర్ని ఎలా కాజ్ చేస్తాయి? జనరలీ స్టాటిన్స్ వాడే వాళ్ళలో షుగర్ టెండెన్సీ అంటే గ్లూకోజ్ అప్టేక్ కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని రెండు ఇవి ఉంటాయి అన్నమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇవి పెంచుతాయి. అంటే ఏంటి, ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. దానివల్ల షుగర్ లెవెల్స్ తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ దిస్ ఇస్ నాట్ ద మేజర్ సైడ్ ఎఫెక్ట్. మనము కొలెస్ట్రాల్ తగ్గించకపోతే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానితో పోలిస్తే ఈ కొంచెం ట్రాన్సియంట్ ఇంక్రీజ్ ఆఫ్ షుగర్ లెవెల్స్ అంటే కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగినా పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ఒకవేళ స్టాటిన్స్ వల్ల ఇంత ప్రాబ్లం క్రియేట్ అయితే మీ కార్డియాలజిస్ట్ ఫైబ్రిడ్స్ అనే మెడిసిన్స్ వాడతారు. ఈ ఫైబ్రిడ్స్ కూడా కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. సో ఎక్కువ గూగుల్ చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. విజిట్ అ కార్డియాలజిస్ట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.